ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नाथभिस्सेदसादनं प्रणादेवी सरस्वती वाजेभिर्वाजनीवती दीनामवित्रयवतु आनादिवा बृहतः पर्वदादा सरस्वती यजयागन्त्ययज्ञं हवन् देवी शुशुसाना घृताची सग्मान्नावाचमशते शृणोतु. गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः. ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां. श्री सदाशिवादि सप्तगुरुभ्यो नमः. ॐ विना वेङ्कटेशं धनादो ननाद सदा वेङ्कटेशं स्मरामि स्मरामि. हरे वेङ्कटेश प्रसीद प्रसीद श्रियं वेङ्कटेश प्रयच्छ प्रयच्छ. ॐ आञ्जनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमत् प्रचोदयात्. అందరికీ నమస్కారం. నేను మీ ఫణి శర్మ రామేశ్వరపు శ్రీ గాయత్రి జ్యోతిష్యాలయం. మనము ఈ క్రోధీనామ సంవత్సరంలో ఆది నుంచి ప్రారంభం చేసుకుని ఒకరోజు ఒక్కొక్క రాశి గురించినటువంటి విశేషాలు చర్చించుకుంటూ ఈ రోజున మకర రాశి గురించిన విశేషాలు మనము మాట్లాడుకుందాం. ఈ యొక్క మకర రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రము 2, 3, 4 పాదములు, అలాగే శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పదములు, అలాగే ధనిష్ట నక్షత్రము 1, 2 పాదముల వరకు ఈ యొక్క మకర రాశిలో సంచారం చేస్తూ ఉంటాయి. మరి ఈ మకర రాశిలో జన్మ నక్షత్రం తెలియని వారికి నామనక్షత్రం మనం చూసుకున్నట్లయితే ఉత్తరాషాఢ నక్షత్రం వారికి వచ్చేటటువంటి నామాక్షరాలు బేబోబాజీ ఉత్తరాషాఢ నక్షత్రం వారికి, శ్రవణ నక్షత్రానికి జూజే జోఖా అనే అక్షరాలు శ్రవణ నక్షత్రం వారికి, తర్వాత ధనిష్ట నక్షత్రం వారికి గా గీ అనే అక్షరాలు ధనిష్ట నక్షత్రం వారికి ఈ యొక్క మకర రాశిలో నామాక్షరాలుగా మనము చూసుకోవచ్చు. ఇక మకర రాశి వారికి ప్రధానంగా గత సంవత్సరం నుంచి ఉన్నటువంటి ఏలినాటి శని ప్రభావం ఈ సంవత్సరం కూడా కంటిన్యూ అవుతూ ఉన్నది. అలాగే ఇంకా ఈ సంవత్సరం ఈ మకర రాశి వారికి గురుబలం చాలా బాగున్నది. గురుడు మకర రాశి నుంచి చూసుకున్నట్లయితే 5వ స్థానంలో గురు సంచారం మూలకంగా ఈ సంవత్సరం వీరికి ఏలినాటి శని ప్రభావం అనేది కొంచెం తగ్గుతుందనే మాట్లాడుకోవచ్చు. ఇక ఈ సంవత్సరం ఈ మకర రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14గా ఉన్నది. అలాగే రాజపూజ్యం 3, అవమానం 1గా
ఈ సంవత్సరము గోచరిస్తూ ఉన్నది. ఆదాయ వ్యయాలు రెండూ కూడా సమానంగా ఉన్నప్పటికీ రాజపూజ్యం అవమానం కన్నా ఎక్కువగా ఉండడం మూలకంగా వీరికి ఈ మకర రాశి వారికి ఈ సంవత్సరం కొంచెం గురు సంచారం మూలకంగా మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి స్త్రీ పురుషాదులకు ధన కుటుంబకారులైన గురుడు 5వ స్థానంలోను, లగ్నాధిపతి అయిన శని 2వ స్థానంలో బలీయంగా ఉండడం మూలకంగా జాతక ప్రభావం ఈ సంవత్సరము బాగున్నది. ఏ పని చేసినా కానీ కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఎదుటి వారిలో మనము ఎంత మంచిగా చూస్తేటువంటి తత్వం ఈ సంవత్సరం గోచరిస్తూ ఉంది. ఆదాయం బహుముఖంగా ఉంటుంది. ఒడిదుడుకులు లేని జీవితమే ఉంటుంది. మీ మాట వలన ఎంతటి ఒడిదుడుకులైనా కానీ రాణించవచ్చు. మీ నమ్మకము, మీ ఆత్మబలము మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. పుణ్యనదీ స్నానము, పుణ్యక్షేత్రాలను సందర్శించడము, అలాగే ఎంత ఆదాయమైనా అంతే ఖర్చు కూడా అవుతూ ఉంటుంది. మీ పేరు ప్రఖ్యాతులకు మంచి గుర్తింపు ఉంటుంది. అలాగే సంఘంలో అభివృద్ధి చెందుతూ ఉంటారు. అధికారుల వలన కూడా మెప్పు పొందుతూ ఉంటారు. యోగ్యమైనటువంటి అన్నపానీయాలు, స్వశక్తి సామర్థ్యాలతో పైకి రాగలుగుతూ ఉంటారు. మీ ఆత్మశరీరంలో మంచి దారులను మీరు ఎంతటి దైవ ఆరాధన చేస్తారో ఎంతో మహోపకారం కలుగుతూ ఉంటుంది. మీలో దైవత్వము, పరమేశ్వరుని యొక్క కృప సాధించలేనిదంటూ కార్యక్రమం అంటూ కూడా ఏమీ ఉండదు. గత సంవత్సరం వలె కూడా ఉంటూ ఉంటుంది. స్త్రీ ప్రాముఖ్యత మీకు అత్యధిక సంతోషంగా, ఉద్యోగస్తులకు బాగుంటుంది. అలసట, శ్రమకు తగినటువంటి గుర్తింపు లభిస్తూ ఉంటుంది. అలాగే అపవాదులు, అనేకమైన సమస్యలు, మానసికమైన స్థితి ఉండదు. దూర ప్రాంతాల వారికి బదిలీలు, స్థానచలనము, ద్వితీయార్థంలో అనుకూలత, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న వారికి ద్వితీయార్థంలో ప్రమోషన్లతో కూడినటువంటి బదిలీలు ఉంటాయి. ఆదాయం బాగుంటుంది. అలాగే ప్రైవేటు సంస్థల్లో పనిచేసే వారికి ద్వితీయార్థంలో మంచి జీతములతో మరొక కంపెనీకి మారేటటువంటి అవకాశం ఈ సంవత్సరం వీరికి గోచరిస్తూ ఉంది. ఇక రాజకీయ నాయకులకు శని బలం వల్ల తిరుగుండదు. మీ మాట మీ ప్రతి విషయంలోనూ పైచేయిగానే ఉంటుంది. ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతులు కలుగును. సాంఘికంగా సేవా కార్యక్రమాల్లో మంచి పేరు, పార్టీలోనూ ప్రభుత్వపరంగా ఏదో ఒక పదవి లభించును. ఎన్నికలందు విజయం తప్పనిసరిగా లభించే అవకాశం ఉంది. కావాలని ఉద్దేశపూర్వకంగా మిమ్మల్ని దెబ్బతీయడానికి ప్రయత్నించే వారి సంఖ్య పెరుగుతూ ఉంటుంది. కళాకారులకు మంచి యోగదాయకమైన కాలము. గతంలో లేని విధంగా జీవిస్తూ ఉంటారు. టీవీ, సినిమా రంగంలో ఉన్నవారికి, గాయనీ గాయకులకు, నటీనట వర్గంలో ఉన్నవారికి అనేకమైన అవకాశాలు సద్వినియోగం చేసుకుని స్థిరత్వం పొందుతూ ఉంటారు. విజయాలు సాధించడం వలన ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల ద్వారా అవార్డులు వచ్చే అవకాశం కూడా ఈ సంవత్సరము ఈ మకర రాశి వారికి గోచరిస్తుంది. వ్యాపారులకు కూడా ఈ సంవత్సరము శని ప్రభావం వల్ల చాలా బాగుంటుంది. ఆశించినంత మేర లాభాలు లభించును. బంగారము, వెండి వ్యాపారదారులకు ఆగస్టు వరకు బాగుండదు. తదుపరి చాలా బాగుండే అవకాశం ఉంది. ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు ఈ సంవత్సరం అనుకూలమే చెప్పవచ్చు. సరుకులు నిల్వ చేసే వారికి విశేషమైన లాభాలు చేకూరుతూ ఉంటాయి. విద్యార్థులకు గురుబలం కారణంగా చదువు మీద శ్రద్ధ పెరుగుతుంది. శని వలన జ్ఞాపక శక్తి తగ్గును. ప్రథమార్థంలో పరీక్షలు బాగా రాయలేరు. కొన్ని సబ్జెక్టులు మిగిలిపోయే అవకాశం కూడా ఈ సంవత్సరము శని ప్రభావం వల్ల గోచరిస్తుంది. వ్యవసాయదారులకు మొదటి పంట కంటే రెండవ పంట బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది. సెప్టెంబర్ నుండి అనుకూలమైన వాతావరణం కలిగి రుణాల నుండి విముక్తులవుతూ ఉంటారు. విపరీతంగా ఈ సంవత్సరము ప్రత్యేకించి స్త్రీలకు శని బలం వలన మీ మాటకు ఎదురు లేకుండా ఉంటుంది. కుటుంబంలో మీ పైన గౌరవ మర్యాదలు పెరుగుతూ ఉంటాయి. మనోధైర్యం పెరుగుతూ ఉంటుంది. ఇతరులకు
సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. ఆగస్టు వరకు స్వల్పంగా కుటుంబ సమస్యలు ఉన్నప్పటికీ కూడా తదుపరి పరిష్కారమయ్యి సుఖంగా ఉండేటువంటి అవకాశం ఈ సంవత్సరము గోచరిస్తోంది. మొత్తం మీద ఈ రాశి వారికి, స్త్రీ పురుషాదులకు జీవనమంతా కూడా చాలా బాగుండే అవకాశం ఈ సంవత్సరము గోచరిస్తుంది. కాబట్టి ఈ మకర రాశి వారందరూ కూడా పై నియమాలన్నీ కూడా పాటిస్తూ ఈ సంవత్సరము ఆనందంగా, సుఖంగా, ఆరోగ్యంగా, ఆహ్లాదంగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభం భవతు. జై శ్రీరామ్.